హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే రాడిష్ చట్నీ అయితే చేస్తున్నాను. ఇది రైస్ కాంబినేషన్లో, చపాతీ కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది. దానికోసం ఒక బౌల్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మినపప్పు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో గార్లిక్ అండ్ ఆనియన్ వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అది కొంచెం సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత రాడిష్ ముక్కలు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. నెక్స్ట్ అవి కొంచెం కుక్ అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే చిటికెడ పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని సాఫ్ట్గా అయిపోయిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అవి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ తీసేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని వేసుకొని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇందాక కుక్ చేసుకున్న రాడిష్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి, కచ్చపచ్చగా పట్టేసుకోవాలి. చట్నీ పట్టుకోవడం అయిపోయిన తర్వాత పోపు కోసము అదే బౌల్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకుని చట్నీ వేసుకుంటే రెడీ.